Growth of British power in India. నా పేరు వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, జేడిసి దుబ్బాక్. గ్రోత్ గ్రోత్ ఆఫ్ హిస్టరీ గ్రోత్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అంటే రోజు రోజుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా పవర్లోకి వచ్చింది ఇండియాలో అనేది దీని అర్థం. గ్రోత్, అభివృద్ధి ఎలా జరిగింది అనేది ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. In 1772, Warren Hastings is appointed as the governor of Bengal. He was specially sent to reform the administration of Bengal. Thus, a new chapter opened in the history of East India Company. Warren Hastings, through his policies laid the real foundation of the British Empire in India. The policy of expansion followed by the Warren Hastings was followed by his successor like Lord Cornwallis, Lord Wellesley, Lord Hastings and Lord Dalhousie. Conquest of Warren Hastings. Warren Hastings succeeded to plentiful crops of troubles. The administration was in a state of chaos. There were difficulties as regard foreign relation. His immediate task was to reform the administration of Bengal and expand the British influence in India. Hastings, like Clive, wanted to make Awadh a strong buffer state between the Marathas and British provinces. In 1772, he is included the Treaty of Benares, by which he sold Kara and Allahabad to Nawab Wazir Sujauddaulah for 50 lakhs rupees. In return, the company promised military help to the Nawab as and when required. From about 1770, the Marathas frequently raided the territory of Rohilkhand and the Nawab of Awadh, also the rich provinces. To safeguard himself from the Marathas, the Rohilla chief Hazrat Rahmat Khan concluded a treaty with the Nawab of Awadh in 1772. Warren Hastings had spent much of his time and energy of dealing with the Marathas. The defeat of Marathas in the Third Battle of Panipat in 1761 had started the imperialistic schemes of Peshwa Balaji Bajirao. Maratha power recovered rapidly from that serious blow
వారన్ హేస్టింగ్స్ సెంట్ టు armies from Bengal which captured Ahmednagar and Basin. The British also captured Gwalior from Mahadaji Scindia. The British also captured Gwalior from Mahadaji Scindia. In 1766, the East India Company entered into an alliance with the Nizam of Hyderabad to help him against Hyder Ali of Mysore. In the return, the Nizam had to set away part of his territory now has the northern carriers. ఇక్కడ మనం తెలుగులో మాట్లాడుకుంటే గ్రోత్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. రోజు రోజుకి ఇంగ్లీష్ వారి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అసలు ఇంగ్లీష్ వారల్లో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అనేది కొంచెం మనం ఆలోచన చేద్దాం. 1772లో వారన్ హేస్టింగ్ భారతదేశానికి గవర్నర్ అయ్యాడు. భారతదేశానికంటే బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు బ్రిటిష్ వారి చేత. భారతదేశానికంటే ఓన్లీ బెంగాల్లో గవర్నర్గా నియామకమైండు. అతనికి ఆ రోజుల్లో ఆయన వచ్చే నాటికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి రాబర్ట్ క్లైవ్కి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. వారన్ హేస్టింగ్ 72లో వచ్చి 1785లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే నాటికి ఇక్కడ ఓన్లీ గవర్నర్ మాత్రమే ఉండు. ఆ గవర్నరు రాబర్ట్ క్లైవ్, ఓన్లీ బెంగాల్కే. తర్వాత భారతదేశానికి బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ నియామకమైండు 1772లో. ఇన్ 1772 వారన్ హేస్టింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ గవర్నర్గా ఆయన నియామకం జరిగింది. అప్పటికే రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం అంత గందరగోళ పరిస్థితికి దారితీసింది. కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన భూమిశిస్ విధానం కూడా జమీందారుల చేతిలోకి వెళ్ళిపోయింది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేయటం మొదలుపెట్టారు. కంపెనీ ఖజానా ఏమి లేకుండా వట్టిపోయింది. న్యాయపాలనలో కూడా విపరీతమైన గందరగోళం చోటు చేసుకుంది. ఇటువంటి తరుణంలో వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా భారతదేశానికి బెంగాల్కి వచ్చి, బెంగాల్ గవర్నర్ జనరల్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ వచ్చి అనేక సంస్కరణలు చేసిండు. ఆ సంస్కరణల మొట్టమొదటి సంస్కరణలు ఏందనేది ఒకసారి చూద్దాం. ఆర్థిక సంస్కరణలు చూసుకున్నాం. అస్తవ్యస్తంగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిస్థితులను హేస్టింగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిండు. ఈ విషయమై కంపెనీ డైరెక్టర్లు అతడికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో కంపెనీ డైరెక్టర్లు అతనికి పూర్తి మద్దతు ఇచ్చారు. అతడు భూమిశిస్తు బాధ్యత పూర్తిగా కంపెనీ స్వీకరించింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పరిచిండు. మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పరిచిండు. భూమిశిస్తు వ్యవహారాలు పర్యవేక్షించడానికి కలెక్టర్ను ఒకటి నియమించండు. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారి కలెక్టర్ అనే పదం కానీ, కలెక్టర్ అనే ఉద్యోగం కానీ ఎవరు నియమించారు? వారన్ హేస్టింగ్ కలెక్టర్లను నియమించండు. ఆంతరంగిక పాలన విషయాలన్నింటినీ కూడా కంపెనీ అధికారుల నుండి వాళ్ళకి అధికారులకు అప్పగించి, దాంతో నవాబుకి అధికారం అంటూ ఏమీ లేకుండా పోయింది. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కోశాగారాన్ని ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు తరలించాడు. నవాబ్ ఇస్తున్న అలయన్స్ 32 లక్షల రూపాయలను, అంటే మొఘల్ చక్రవర్తి షా ఆలంకి పెన్షన్ రూపంలో 32 లక్షల రూపాయలని 16 లక్షలకు తగ్గించాడు.
తర్వాత 1762లోనే మొఘల్ చక్రవర్తి మంజూరైన పింఛన్ పూర్తిగా రద్దు చేయటం కూడా జరిగింది. 1762లో 72లో మొఘల్ చక్రవర్తికి మంజూరైన పింఛను రద్దు చేసిండు. ఈ విధంగా ఆయన వచ్చిన సంవత్సరానికే 26 లక్షల రూపాయల ఆదాయాన్ని కంపెనీకి సమకూర్చిండు. రెవెన్యూ అధికారులకు బహుమానాలు తీసుకునే పద్ధతి స్వస్తి చెప్పిండు. అంటే మొత్తం రెవెన్యూ అధికారులు ఎవరు కూడా లంచాలు బహుమతులు ఏది తీసుకోవద్దు. రైతులకు పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేసిండు. భూమి వివరాలు, శిస్తు వివరాలు రైతుకు తెలిసే విధంగా పట్టాలోనే పేర్కొనడు. వారన్ హేస్టింగ్స్ కాలంలో వాణిజ్యానికి కూడా మంచి ఆదరణ లభించింది. జమీందారులు, ఉద్యోగులు విధించిన విపరీతమైన పన్నుల వల్ల వాణిజ్యం కుంటుపడ్డది అని గ్రహించింది. వాణిజ్యం అంతా దెబ్బతీసింది అని గ్రహించి వారన్ హేస్టింగ్స్ జమీందారుల ఆధీనంలో ఉన్న కస్టమ్స్ హౌస్లను రద్దుపరిచిండు. కస్టమ్స్ హౌస్ అంటే అది ఒక రకమైన పన్ను. దానివల్ల ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరుకులను వ్యాపారులు తేలికగా పంపించుకోగలిగారు. అంతకుముందు కస్టమ్స్ హౌస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ వ్యాపారం సరుకులు ఇక్కడ సరుకులు అక్కడ పంపితే ముందు హౌస్ రెంట్ కట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఉండేదన్నమాట. అలాంటి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులను సరుకులను తేలికగా తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసింది. ఉదాహరణకు ఉప్పు అనుకోండి, ఉప్పు, వక్కలు, పత్తి ఇట్లాంటి 3 రకాల వస్తువులు తప్ప మిగతా వాటిపై 2.5% శిస్తు విధించాడు. అంటే ఉప్పు వాడుకునేది, ఉప్పు, వక్కలు, పత్తి ఇలాంటి సుంకాలను తగ్గిస్తూ 2.5% మొత్తం మీద డైలీగా వాడుకునే వాటి మీద, అంటే బట్టలు తయారు చేసే వాటి మీద ఇంచుమించు 2.5% సుంకాలు తగ్గించాడు. భూటాను, టిబెట్, ఈజిప్టు నుండి వ్యాపార మిషన్లు పంపించాడు. వ్యాపారానికి భూటాను, ఈజిప్టు, టిబెట్ ప్రాంతాలకు కూడా వ్యాపారాన్ని కొరకు పంపించాడు. దీనివల్ల విదేశీ వ్యాపారం పెరిగింది. అనవసరమైన ఖర్చులన్నింటినీ తగ్గించుకోవడానికి హేస్టింగ్స్ పూర్తిగా కొన్ని ఏర్పాట్లు చేసిండు. అందువలన కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. న్యాయ పరిపాలనలో గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అతడు రావడానికి ముందు ఇక్కడ ఎట్లుందని అంటే సివిల్ వ్యవహారాలు దివాను, క్రిమినల్ వ్యవహారాలు నిజాం విచారించేవాడు. సివిల్ వ్యవహారాలను దివాను, క్రిమినల్ వ్యవహారాలను నిజాం విచారించేవారు. వీరి అధికారాలను ఇంత పరిధి అని నిర్వచించలేదు. సివిల్ క్రిమినల్ న్యాయస్థానాలను జిల్లాలలో స్థాపించడం జరిగింది. వాటి పేర్లు మఫసిల్ దివానీ అదాలత్, మఫసిల్ ఫౌజ్దారీ అదాలత్ అనేది 2 రకాల కోర్టులను ఏర్పాటు చేసింది. దివానీ అంటే గుర్తుపెట్టుకోండి, సివిల్ కేసులు అని అర్థం. నిజామత్ అంటే క్రిమినల్ కేసులు అని అర్థం. మఫసిల్ ఫౌజ్దారీ అదాలత్ అనేది కూడా 2 రకాలు, దివానీ అదాలత్, ఫౌజ్దారీ అదాలత్. ఇలాంటి 2 న్యాయస్థానాలను జిల్లాలో స్థాపించింది. తర్వాత వాటి పేర్లు ఈ విధంగా పెట్టి దివానీ అదాలత్కు అధికారులు కలెక్టర్లు చేసిండు. వారు సివిల్ వివాదాలను పరిష్కరించాలని సూచించిండు. కాజీ ఫౌజ్దారీ అదాలత్కు అధికారి. కాజీ అంటే ముఖ్య న్యాయాధికారి, ఫౌజ్దారీ అదాలత్కు అధికారి. అతడు క్రిమినల్ కేసులను విచారించేవాడు. ఈ న్యాయస్థానం నుంచి వచ్చిన అప్పీళ్లను సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ అనే 2 రకాల కోర్టులను ఏర్పాటు చేసిండు. ఈ కోర్టులు ఫోర్ట్ విలియం నుంచి పనిచేస్తాయి. సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ అనేవి 2 రకాల కోర్టులు. ఇవి ఫోర్ట్ విలియం నుంచే పనిచేస్తాయి. ఒక రకంగా ఫోర్ట్ విలియం కోట కేంద్ర కర్మాగారం అన్నట్టు, వాళ్ళకి హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి పనిచేస్తాయి. ఫోర్ట్ విలియం నుంచి సదర్ దివానీ అదాలత్కు ఒక అధ్యక్షుడు, 2 కౌన్సిలర్లు ఉంటారు. సదరు దివానీ అదాలత్కు ఒక అధ్యక్షుడు, 2 కౌన్సిలర్లు ఉంటారు. సదర్ నిజామత్ అంటేనే బాగా గుర్తుపెట్టుకోండి,
క్రిమినల్ కేసులు వాదించేది. సదర్ నిజామత్ అదాలత్కు అధ్యక్షత వహించిన వాడు దరోగా. అదాలతు అతడికి ముఖ్య కాజీ అధికారం లభించేది. హిందూ చట్టాలను క్రోడీకరించి హిందూ కోడ్ సంస్కృతంలో వెలువడ్చి తర్వాత కాలంలో దాన్ని పార్సిక ఇంగ్లీష్ భాషలోకి అనువదించి దాన్ని అమలు జరిపారు. హిందూ కోడ్. ముస్లింల చట్టాన్ని ఫత్వాయి అలంగీరి అనే పేరుతో ఆంగ్లంలో తర్జుమా చేశారు. ఫత్వాయి అలంగీరి అనే పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేర్చారు ముస్లిం చట్టాన్ని. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వారన్ హేస్టింగ్స్ కాలంలో వాణిజ్యానికి మంచి ప్రోత్సాహం ఉంది. జమీందారులు, ఉద్యోగులు ఆ రోజుల్లో శిస్తు వసూలు చేసేవారు. వారి వల్ల వాణిజ్యం మొత్తం కూడా కుంటుపడింది. ఎందుకంటే విపరీతమైన శిస్తు వసూలు చేసేది. జమీందారుల ఆధీనంలో కస్టమ్స్ హౌస్లు రద్దుపరిచి ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వ్యాపారం సరళీకృతం చేసిన వ్యక్తిగా పేరు పొందిండు వారన్ హేస్టింగ్. ఉప్పు, వక్కలు, పత్తి తప్ప ఇతర వస్తువులపై 2.5% శిస్తు తగ్గించిండు, సుంకం తగ్గించిండు. భూటాను, ఈజిప్టు మరియు టిబెట్ ప్రాంతాల నుంచి వ్యాపారం జరిగే విధంగా చూసిండు. దీనివల్ల విదేశీ వ్యాపారం పెరిగింది. అనవసరమైన ఖర్చులను తగ్గించి హేస్టింగ్ పూర్తిగా కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిండు. న్యాయ పరిపాలన అనేక సంస్కరణలు పెట్టిండు. సివిల్ వ్యవహారాలను మరియు క్రిమినల్ వ్యవహారాలను పరిష్కరించుటకు 2 రకాల కోర్టులు పెట్టిండు జిల్లా స్థానంలో. వాటిని జిల్లా న్యాయస్థానాలు అంటారు. ఏం కోర్టులు అంటే అవి సివిల్ వ్యవహారాలను పరిష్కరించుటకు దివానీ అని, క్రిమినల్ కేసులు పరిష్కరించడానికి నిజాం అనే ఆ పేరు మీద కోర్టులు ఏర్పాటు చేసింది. ఇక దీని తర్వాత న్యాయస్థానం, జిల్లా స్థానం, వాటి పేర్లు అంటే ఇవి చిన్న కోర్టులు. దివాను, క్రిమినల్ కోర్టు చిన్నవి. ఇవే న్యాయస్థానాలలో మళ్ళీ జిల్లా స్థాయిలో పెద్ద కోర్టులకు చూసుకున్నట్టయితే మఫసిల్ దివానీ అదాలత్, దివానీ ఈడ కూడా వచ్చింది, మఫసిల్ ఫౌజ్దారీ అదాలత్, ఇలా 2 రకాల కోర్టులు ఏర్పాటు చేసింది. వీటి మీద కలెక్టర్లకు అధికారం ఇచ్చిండు. పౌర సివిల్ వివాదాలను పరిష్కరించే విధంగా కలెక్టర్లకు అవకాశం ఇచ్చిండు. ఇక కాజీ అంటే ముఖ్య న్యాయాధికారి అని అర్థం. మొఘల్స్లో కానీ ఎక్కడైనా కాజీ అంటే ముఖ్య న్యాయాధికారి. ఫౌజ్దారీ అదాలత్, ఫౌజ్దారీ ఏమో అదాలత్కు అధికారి. కాజీ, ఫౌజ్దారీ ఇద్దరు కూడా అదాలత్కు అధికారులు. అదాలత్కు అధికారులను కలెక్టర్లను చేసిండు. వారు సివిల్ వ్యవహారంలో. అయితే కాజీ, ఫౌజ్దారీ అదాలత్కు అధికారి. ఇతడు క్రిమినల్ కేసులను విచారించేవాడు కాజీ, ఫౌజ్దారీ. ఇక న్యాయస్థానాల విషయాన్ని అప్పీలను సదర్ దివానీ అదాలత్, సదర్ నిజాం అదాలత్ పరిష్కరించేవారు. ఇవి 2 కూడా పోర్ట్ విలియం కోట నుండే ఉండేవి. పోర్ట్ విలియం అనే కోట కలకత్తాలో ఉన్నది. హెడ్ ఆఫీస్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉన్నది. దీనికి అధ్యక్షత దరోగా అనే అదాలత్ అనే ఒక ముఖ్య కాజీ న్యాయాధికారి ఉండేవాడు. అతడు హిందూ చట్టాలన్నింటినీ క్రోడీకరించి హిందూ కోడ్ అనేది ఒక సంస్కృతంలో వెలువరిచి తర్వాత కాలంలో దాన్ని పారసిక ఇంగ్లీష్ భాషలోకి అనువదించి ఇలా హిందూ కోడ్ని అమలుపరిచారు. ఇక ముస్లిం చట్టాన్ని ఫత్వాయి అలంగీరి అనేవారు. ఫత్వాయి లేదా ఫత్వాయి అలంగీరి అనే పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఈ విధంగా న్యాయ పరిపాలనలో సంస్కరణలు చేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రాంతాల పరిపాలనకు బ్రిటిష్ ఇండియాకు ఒక గవర్నర్ జనరల్ వినియోగించే ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ ఇండియాకు ఒక గవర్నర్ జనరల్ వినియోగించే ఏర్పాటు జరిగింది. ఇతడికి సహకరించడానికి 4 సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పరిచారు. కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించాడు. కౌన్సిల్ నిర్ణయాలకు మెజారిటీ ఓటింగ్ తీసుకోవటం జరుగుతుంది. ఏదైనా ఒక నిర్ణయంపై కౌన్సిలర్లు సమాన సంఖ్యలో ఓటేస్తే గవర్నర్ జనరల్ కాస్టింగ్ ఓటేసి దాన్ని గెలిపించే విధంగా చేసేవాడు. ఇలా వచ్చిన వ్యక్తే మొట్టమొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగే నియమించబడ్డాడు భారతదేశానికి. ఇక విదేశాంగ విధానం చూద్దాం. వారన్ హేస్టింగ్ చెప్పిన దాంట్లో విదేశాంగ విధానం ఏముంది? మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం పూర్తిగా మహారాష్ట్ర చేతిలో చిక్కాడు. 1765లో
రాబర్ట్ క్లైవ్ నుంచి సంపాదించుకున్న అలహాబాద్ కారా జిల్లాలను షా ఆలం మరాఠాలకు అప్పగించాడు. ఇదే అదునుగా భావించిన కంపెనీ అతనికి ఇస్తున్న 26 లక్షల రూపాయలను వారన్ హేస్టింగ్ నిలిపేశాడు. కారా అలహాబాదును హేస్టింగ్ అయోధ్య నవాబుకి 20 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. ఎవరు? అయోధ్య నవాబు. కారా అలహాబాద్ ప్రాంతాలను అయోధ్య నవాబు 20 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు. ఆఫ్ఘన్లు మహారాష్ట్ర దాడుల నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికి వారన్ హేస్టింగ్ విదేశీ విధానంలో ప్రధానంగా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. అయోధ్యను తటస్థ మండలంగా ఉండమని దాన్ని తటస్థంగా ఉంచి 1773లో అయోధ్య నవాబుతో బెనారస్ సంధి కుదుర్చుకున్నాడు వారన్ హేస్టింగ్. దాని ప్రకారం 1773లో జరిగిన బెనారస్ సంధి అయోధ్య నవాబుతో జరిగింది కాబట్టి వారన్ హేస్టింగ్కి ఆయన తటస్థంగా ఉండాలి, ఎవరి మీద యుద్ధానికి పోవడానికి వీల్లేదు. దీని ప్రకారం అవసరమైనప్పుడు అయోధ్య నవాబుకు సైనిక సాయం అందిస్తానని ఇంగ్లీష్ వారు అంగీకరించారు. సైనిక చేరికయ్యే ఖర్చులు మాత్రం నవాబే భరించాలి. గంగా నది ఎగువ భాగంలో రోహిల్ఖండ్ అనే ప్రాంతం ఉంది. దానిపై మహారాష్ట్రలు అనేక సార్లు దాడులు చేశారు. అందువల్ల రోహిల్ఖండ్ పాలకుడు అయోధ్య నవాబుతో ఒక సంధి కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం అయోధ్య నవాబుకు 40 లక్షల రూపాయలను తీసుకొని రోహిల్ఖండ్కు సైనిక సాయం అందించడానికి అంగీకరించాడు. 1773లో రోహిల్ఖండ్పై మహారాష్ట్రలు దాడి చేయగా అయోధ్య నవాబు రోహిల్ఖండ్ పాలకుడు రెహమత్ ఖాన్కు చేసిన వాగ్దానం ప్రకారం మాత్రమే సహాయం అందించాడు. కానీ సహాయం గ్రహించిన రెహమత్ ఖాన్ అయోధ్య నవాబుకు అందుకున్న ప్రకారం డబ్బులు చెల్లించలేదు. రోహిల్ఖండ్ పాలకుని శిక్షించమని అయోధ్య నవాబు వారన్ హేస్టింగ్ను అభ్యర్థించాడు. ఈ యుద్ధంలో ఆంగ్లేయుల సహాయంతో అయోధ్య నవాబు రోహిల్లాలను ఓడించాడు. రోహిల్ఖండ్ పాలకుడు ప్రాణాలు కోల్పోయాడు. రోహిల్ఖండ్ అయోధ్యలో చేర్చుకోవడం జరిగింది. దాదాపు 20,000 మంది రోహిల్లాలు యుద్ధంలో మరణించారు. ఈ సహాయానికి గాను ఇంగ్లీష్ వారికి అయోధ్య నవాబు 40 లక్షల రూపాయలు ముట్టజెప్పాడు. 1748-1782 మధ్య కాలంలో మొదటి మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 1782లో సాల్వే సంధితో ముగిసింది ఈ యుద్ధం. దీనివల్ల సాల్సెట్టి ద్వీపం ఇంగ్లీష్ వారి వశమైంది. రెండో మాధవరావు పీష్వా గుర్తించబడ్డాడు. మొదటి మరాఠా యుద్ధంలో 1782లో జరిగిన సాల్వే సంధితో ఈ యుద్ధం ముగిసింది. దీని వలన సాల్సెట్టి ద్వీపం ఇంగ్లీష్ వారి వశమైంది. రెండో మాధవరావు పీష్వాగా గుర్తింపు పొందిండు. ఈయన కాలంలో జరిగిన ఇంకో యుద్ధం ఏమిటంటే రెండో మైసూర్ యుద్ధం. 1780-84 మధ్య రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం జరిగింది. అన్ని వైపుల నుంచి ఇంగ్లీష్ సైన్యాలు మైసూరును ముట్టడించాయి. విజయం ఇంగ్లీష్ వారికి కనుచూపు మేరలోనే ఉంది. కానీ మద్రాస్ గవర్నర్ మెకార్టే మైసూరు ప్రభు టిప్పు సుల్తాన్తో మంగళూరు సంధి కుదుర్చుకున్నాడు. ఈ యుద్ధం వల్ల ఇంగ్లీష్ వారికి ఆశించిన లాభం చేకూరలేదు. తన పదవికి రాజీనామా ఇచ్చి 1785లో వారన్ హేస్టింగ్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అక్కడ అతడి మీద అనేక అభియోగాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది బెంగాల్లోని గొప్ప కుటుంబానికి చెందిన నందకుమార్పై ఉరిశిక్ష అమలు, కాశీరాజు చైత్యసింగ్ పట్ల కఠినంగా వ్యవహరించిన అయోధ్య బేగములు ఆస్తుల స్వాధీనం చేసుకోవటం, లంచాలు స్వీకరించిందనే ఒక నెపం వారన్ హేస్టింగ్పై ఉంది. బ్రిటిష్ పార్లమెంటు హేస్టింగ్ విచారణలో భాగంగా 1789లో ప్రారంభమైన ఈ విచారణ 1795లో ముగిసింది. 7 సంవత్సరాల తర్వాత వారన్ హేస్టింగ్ నిర్దోషి అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.
వారన్ హేస్టింగ్ అనే ఒక గవర్నర్ జనరల్ బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేతగా వచ్చి భారతదేశంలో 1772లో జాయిన్ అయ్యాడు గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్. భారతదేశానికి మొట్టమొదటిగా పంపబడ్డ వ్యక్తి రాబర్ట్ క్లైవ్ గవర్నర్. భారతదేశానికి రెండో దఫాగా వచ్చిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్ తర్వాత వారన్ హేస్టింగ్. ఇతడు గవర్నర్ జనరల్ హోదాలో వచ్చాడు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని చక్కబెట్టడమే కాకుండా క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి, కంపెనీ అధికారులకు భత్తాలను రద్దు చేసి, కంపెనీ ఉద్యోగులు లంచగొండులు కాకుండా రెవెన్యూ ఆఫీసులు బహుమతులు తీసుకోకుండా చాలా కట్టుదిట్టమైన పనులు చేసి కంపెనీ ఆదాయాన్ని ఒక్క సంవత్సరంలోనే 26 లక్షల రూపాయలకు పెంచిండు. ఎందుకంటే అసలు కోశాగారాన్నే ఇక్కడ నుంచి కలకత్తాకు మార్చేసిండు, ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చేసిండు. తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేసిండు, రైతులకు పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేసిండు, సర్వే నెంబర్లు ఏర్పాటు చేసిండు. కాబట్టి ఆ మధ్య దళారీలను అంతా తొలగించుకుంటూ కంపెనీకి డైరెక్ట్గా రెవెన్యూ కనపడాలన్నట్టుగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు, కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. ఇలా మొఘల్ చక్రవర్తికి ఇచ్చే పెన్షన్ కూడా రద్దు చేసిండు. అది 32 లక్షల పెన్షన్ను 16 లక్షలకు చేసి, ఆ 16 లక్షల పెన్షన్ కూడా 1772లో రద్దు చేసిండు. ఈ విధంగా సంవత్సరానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి 26 లక్షల రూపాయల ఆదాయాన్ని చూపించిండు వారన్ హేస్టింగ్. ఇతని కాలంలో రెవెన్యూ అధికారులు బహుమానాలు తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్పారు. లంచాలు బహుమానాలు అన్నీ కూడా బంద్ చేసి శిస్తు వివరాలు పట్టాబుక్కులో ఏర్పాటు చేసిండు. వారన్ హేస్టింగ్ కాలంలో గొప్ప సంఘటన ఇంకోటి ఏంటంటే వాణిజ్యానికి, వ్యాపారానికి మంచి ప్రోత్సాహం ఇచ్చిండు. జమీందారులు ఉద్యోగులందరూ కూడా వాళ్ళ వల్ల విపరీతమైన పన్నుల భారం పడుతుందని గ్రహించి జమీందారుల ఆధీనంలో ఉన్న కస్టమ్స్ హౌస్లను రద్దుపరిచిండు. కస్టమ్స్ హౌస్ అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారాన్ని, సరుకులను తేలిగ్గా తీసుకుపోవడానికి ఉన్న విధానం. అయితే ఒక రాష్ట్రంలో అమ్ముకోవాలి, లేదంటే వేరే రాష్ట్రాలు అమ్ముకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార సంస్థలకి శిస్తు కట్టాలన్నమాట. ఇలాంటివన్నీ రద్దు చేసేసరికి ఒక రాష్ట్రం యొక్క వ్యాపారం ఇంకొక రాష్ట్రంలో సునాయాసంగా జరుగుతుంది, తేలిగ్గా పంచుకోగలిగారు. ఉప్పు, వక్కలు, పత్తి తప్ప మిగతా వస్తువుల మీద వారన్ హేస్టింగ్ 2.5% శిస్తు తగ్గించిండు. 2.5% శిస్తు తగ్గించిండు. భూటాను, టిబెట్, ఈజిప్టులతో వ్యాపారం చేసిండు ఆయన ఎక్కువగా. మొత్తం ఖర్చులన్నింటి తగ్గించి కంపెనీని మాత్రం ఒక స్థాయిలో ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా తయారు చేసిండు. మనం ఎన్ని చెప్పుకున్నా ఈ గొప్ప సంస్కరణలు అనేవి సివిల్ వ్యవహారాలు, క్రిమినల్ వ్యవహారాలు, న్యాయ వ్యవస్థలో వారన్ హేస్టింగ్ని ఎక్కువగా చెప్పుకోవాలి. సివిల్ వ్యవహారాలు అంటే పౌర సంబంధాలకు సంబంధించిన సివిల్ వ్యవహారాలను దివాన్ అనే అధికారి విచారించేవాడు. క్రిమినల్ వ్యవహారాలను నిజాం అనే అధికారి విచారించేవాడు. వీరి అధికారాలు ఇంత స్థాయిలో ఉన్నాయి, ఈ రేంజ్లో ఉన్నాయి అనేది లేదు. గ్రామ స్థాయి నుంచి మండలం, కేంద్రం ఇంకెంత స్థాయిలో ఉన్నదనేది ఒక సరైన నిర్ధారణ జరగలేదు. సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలను జిల్లాలో స్థాపించిండు, హెడ్ క్వార్టర్ల జిల్లాలలో స్థాపించిండు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు. వాటికి పేర్లు పెట్టిండు. మఫసిల్ దివానీ అదాలత్ అనేది సివిల్ కేసుల్ని పరిష్కరించేది, మఫసిల్ ఫౌజ్దారీ అదాలత్ అనేది క్రిమినల్ కేసులను పరిష్కరించేది. ఈ రెండింటికి కూడా ఇంచుమించు కలెక్టర్లను, దివానీ అదాలత్కు కలెక్టర్లను ఆధీనం చేసి, ఇంకా వేరే కోర్టుకి ఫౌజ్దారీ అదాలత్కు ఖాజీ అనే ఒక ముఖ్య న్యాయాధికారిని నియమించిండు. ఈ న్యాయస్థానం నుంచి వచ్చిన అప్పీలను సదర్ దివానీ అదాలత్, సదర్ నిజాం అదాలత్, ఈ రెండు కూడా జిల్లా స్థాయి కన్నా పెద్ద కోర్టులు. ఇవి కూడా రెండు కూడా కలకత్తాలో ఉన్న పోర్ట్ విలియంలో ఉంటాయి. ఈ రెండు కూడా సదర్ నిజాము, సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ ఇలాంటి కోర్టులను ఏర్పాటు చేసి ఈ రెండు కూడా పోర్ట్ విలియం నుండి పనిచేసాయి. సదర్ దివానీ అదాలత్కు ఒక అధ్యక్షుడు, 2 కౌన్సిలర్, అది 3 మనుషులతోనే నడుస్తుంది. సదర్ దివానీ అదాలత్కు అధ్యక్షుడు, 2 కౌన్సిలర్లు ఉంటారు. సదర్ నిజామత్ అదాలత్కు మాత్రం ఒక దరోగా అనే ఒక అధికారి
దరోగా అనే అధికారి ఉండేవాడు. అదాలత్కు ముఖ్య కాజీ సహకారం లభించింది. అంటే ఒక దరోగా అనే ఒక ఉన్నతమైన అధికారి మరియు కాజీ అనేవాళ్ళు ఇద్దరు కూడా ఉండేవారు. తర్వాత హిందూ కోడ్ సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఆ హిందూ కోడ్లను క్రోడీకరించి తర్వాత కాలం వాటి పార్సిక ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు. అవి వాటిలో ఉన్న న్యాయం ఏంది నిర్ధారణ చేసాడు. తర్వాత ముస్లింలకు ఒక ప్రత్యేకంగా ఫత్వా-ఈ ఆలంగీర్ అనే పేరుతో వాళ్ళకు ఒక చట్టాన్ని చేసి దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేసిండు. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ముస్లింలకు సంబంధించిన చట్టాన్ని ఫత్వా-ఆలంగీర్ అని ఏర్పాటు చేసిండు. రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రాంతాల పరిపాలనకు బ్రిటిష్ ఇండియాకు గవర్నర్ జనరల్గా బ్రిటిష్ ఇండియాకు ఒక గవర్నర్ జనరల్ను వినియోగించే లేకపోతే నియమించే ఏర్పాటు జరిగింది. ఇతడికి సహకరించడానికి 4 సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. 4 సభ్యులు కౌన్సిలర్లు, ఈయన ఒక ఆయన, మొత్తం 5. దీనికి అధ్యక్షత వహించేవాడు ఈయన. కౌన్సిలర్ల నిర్ణయాలు మెజార్టీ ఓటింగ్పై తీసుకోవడం జరిగింది. ఆ 4 కనుక ఒకవేళ ఓటు సరి అనేది చేయలేదనుకో కాస్టింగ్ ఓటు వేసి దాన్ని అమలు పరిచేవాడు. ఇలా మొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ నియమించబడినాడు. విదేశాంగ విధానంలో ఎన్నో మార్పులు చేసిండు ఈయన. 1765 నుండి రాబర్ట్ క్లైవ్ నుంచి సంపాదించుకున్న అలహాబాదు కారా జిల్లాలను షా ఆలం మరాఠాలకు అప్పగించాడు. ఇది అదునుగా తీసుకొని కంపెనీకి ఇస్తున్న 26 లక్షల రూపాయలను వారన్ హేస్టింగ్ నిలిపేశాడు. కారా అలహాబాదును హేస్టింగ్ దగ్గర నుండి ఇక వాటి గురించి ఏం పట్టించుకోలేదు. అయోధ్య నవాబుకు 20 లక్షలకు తీసుకొని ఇచ్చేశాడు. అలహాబాదును హేస్టింగ్ అయోధ్య నవాబుకు 20 లక్షలకు ఇచ్చేశాడు. ఆఫ్ఘన్లు మహారాష్ట్ర దాడుల నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడమే హేస్టింగ్ యొక్క ముఖ్య విధానం అనుకుంది. అయోధ్యను తటస్థంగా పరిగణించాడు. 1773 అయోధ్య నవాబుతో బెనారస్ సంధి చేసుకోండు. దీని ప్రకారం తటస్థంగా ఉండమని దాని అర్థం. అయోధ్య నవాబు సైనిక సాయం అందిస్తామని ఇంగ్లీష్ వారు అంగీకరించారు. అయోధ్య నవాబు ఏ రాజ్యం మీద యుద్ధం చేసినట్టయితే దానికి ఇంగ్లీష్ వారు తమ సైన్యాన్ని సమకూరుస్తామని అంగీకరించారు. సైనిక చర్యలకై ఖర్చు మాత్రం నవాబే భరించాలి అనేది ఒక బెనారస్ సంధి ప్రకారం. గంగా నది ఎగువ భాగంలో రోహిల్ఖండ్ అనే ప్రాంతం ఉంది. దానిపై మహారాష్ట్రలో అనేక సార్లు దాడులు చేశారు. అందువల్ల రోహిల్ఖండ్ పాలకుడు అయోధ్య నవాబుతో ఒక సంధి చేసుకున్నాడు. దాని ప్రకారం అయోధ్య నవాబు 40 లక్షల రూపాయలు తీసుకొని రోహిల్ఖండ్కు సైనిక సహాయం చేయడానికి అంగీకరించాడు. 1773లో రోహిల్ఖండ్పై మహారాష్ట్రలో దాడి చేయగా అయోధ్య నవాబు రోహిల్ఖండ్ పాలకుడు రహమత్ ఖాన్ వాగ్దానం చేసినట్టుగా సహాయం అందించాడు. కానీ సహాయంగా గ్రహించిన రహమత్ ఖాన్ అయోధ్య నవాబు అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లించలేదు. రోహిల్ఖండ్ పాలకుని శిక్షించమని అయోధ్య నవాబు వారన్ హేస్టింగ్ను అభ్యర్థించాడు. ఈ యుద్ధంలో ఆంగ్లేయుల సాయంతో అయోధ్య నవాబు రోహిల్లాలను ఓడించాడు. రోహిల్లా పాలకుడు ప్రాణాలు కోల్పోయాడు. రోహిల్ఖండ్ అయోధ్యలో చేర్చుకోవడం జరిగింది. దాదాపు 20,000 మంది రోహిల్లాలు యుద్ధంలో మరణించారు. ఈ సమయానికి ఇంగ్లీష్ వారికి అయోధ్యలో నవాబు 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇలా కొన్ని దేశీయ వ్యవహారాల్లో విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు వారన్ హేస్టింగ్స్.